ఈ మనిషి ఏడి ఎటు పోతే గటే పోతాడు. ఏమైంది గింతలేట ఎటు పోతాటేనా? గవర్నమెంట్ నౌకరా నేను పోయిందే సైకిల్ పనికే అక్కడ పని ఎప్పుడు అయిపోతే అప్పుడు వస్తా. మాజాలు గంతి నువ్వు గనక చేసినావు కట్టు పోయి రెడీగా పో. రెడీ దేనికి ఎటు పోడు? ఏటంటావు మెంటలోడా? రేపు ఉగాది పండుగ కాదా? అవు పండుగనే నీకు ఇట్లా కాదన్నా? కాదనుడు కాదు, నిన్ననే మా అమ్మ ఫోన్ చేసి సిల్క చెప్పినట్టు చెప్పింది పండుగకు రమ్మని. మర్చిపోయినవా? నేనేం మర్చిపోలే. చక్కగా నోరు మూసుకొని ఇంట్లోకి నాడు, ఎటు పోలేదు. ఓ నల్ల మొక్క కూడా మనకు పెళ్ళైనాక వచ్చిన మొదటి పండుగ ఇది. మా అమ్మగారు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏమనుకుంటారు? మీ వాళ్ళు ఏమనుకుంటా నాకేందే? నువ్వు మీ వాళ్ళ గురించి ఇంతగానో మాట్లాడుతున్నావు. నాకు ఇతర వరకట్నం గురించి ఒక్కరోజైనా మాట్లాడినా? మన పెళ్ళి దగ్గర సంవత్సరం అవుతుంది. 4 నెలలకి ఇస్తారన్న వరకట్నం ఈ వరకు వాళ్ళు ఇచ్చింది లేదు, తీసుకునేది లేదు. ఎందుకే గిర్తపడతాను? పోతే తీయలేవు తాత్పారం. ఇంకెప్పుడు పోతారు? నేను చచ్చినా కదా. నువ్వు సచ్చుడికి ఇచ్చిన పిస పిస మాటలు మాట్లాడకు. వాళ్ళకు ఉన్నాస్తే మనకేనా? ఇంకెవరున్నారు వాళ్ళకు? నేను మా చెల్లేనా? ఇట్లా అనుకుంటేనే నన్ను నిర్ణయం చేసి నీకు తలగబెట్టారు. ఓ నేను కాబట్టి నిన్ను మెచ్చిన. ఇంకోతి అయితే దేగగానే పో రెడీ అయితు. ఏమవుతుంది ఇవ్వంపా. అగో ఇట్నే వస్తావా? రెడీ కావా? ఏమైంది? ఇట్లా వస్తా రానియారు మీ వాళ్ళు? ఎందుకు రానియారు? మా రానిస్తారు. ఇట్లా వస్తే అడుకున్నటోడు వచ్చిన అనుకుంటారు. అంతేనట్టు అంతే. జపన పోయి స్నానం చేయిపో. సరే పోతున్నా. చాలు కనుకో. అక్క అని దాన్ని పట్టుకునే బదులు బావా నన్ను పట్టుకుంటే చాక్లెట్ బిస్కెట్ కొనే పోదునా? ఊకో బావా, అవుతావా? అదే చిన్న పోరా చాక్లెట్ బిస్కెట్ తినడానికి? అయ్యో మరదలేపటికే పరస్కం మంది అయితే అందునా. అల్లుడు ఇప్పుడే వస్తావురా? లేదు మామ, నిన్ననే బయలుదేరినాం. రాత్రి అయిందని బస్ స్టాండ్ ఆడుకొని పిల్లలు లేచి బాయ్కన్నా పిల్లలు వస్తున్నాం. ఏందల్లుడు గట్ల అంటున్నావు? మరి లేకపోతే ఏంది మావా? అచ్చే చూసుకుంటున్నా ఇప్పుడే వస్తున్నావు అన్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు నువ్వు కూర్చుని కూర్చోవాలనా? అంటే నువ్వు చెప్తే నేను వినాలన్నా? అయ్యో అట్లా కాదు బిడ్డ. అయ్యో బావా ఎందుకంత సీరియస్ అవుతాను? కూర్చోరాదు కూర్చుదా. ఏ నీ మీద నాకేం కోపం మరదలు పిల్ల. నువ్వు కూర్చుని కూర్చోవాలా? అమ్మ బాబాయ్ అక్క లోపలి మళ్ళీ చెప్పురా. ఫోన్ చేసినట్టులో ఏంది? మీ అత్తగారు పోతున్న 2 లక్షల కట్నం పోసిరారా? చెప్పాసిరా. ఇక అత్త మావాలంటే అట్లుండాలి. నెలకు పోతానని నెలకు బరాబర్ పోసిరు. ఇక కొంతమంది ఉంటారు ఇక సంవత్సరాలైనా నాకు ఇట్లా పేరే తీయరు. ఇలా బతుకు జడ. ఏంద్రా బండి కూడా అడిగినవారా? ఏమన్నారా? డబ్బు ఎంత మంచోళ్ళరా మీ అత్తమామ. వాళ్ళ కాళ్ళు అడిగి నెత్తిలో పోసుకోవాలి. ఏమయ్యా అల్లుడు బాగా కోపం మీద ఉన్నట్టున్నాడు, అట్లా బయట తీసుకుపోరాదు. తీసుకుపోతున్నా అల్లుడు. అమ్మా బయట దాకా వెళ్తాను. ఇప్పుడే వచ్చి అప్పుడే తాగడం అనుకోమా? ఓ బిడ్డ మామ రమ్మంటాడు కదా. సరే ఈ బండి తెస్తానంటే అద్దనంటివి గీనే ఉన్నాయంటివి. ఏడుంది వైన్స్ ఈడ? వైన్స్ ఎందుకు బిడ్డ? తెలగదాపా ఇక్కడ నుండి ఉంటాను. ఏంది తెలగల? ఈ కళ్ళద్దు లెక్కద్దు. అయ్యో తెలగాలు ఒంటికి మంచిది బిడ్డ. ఆ తెల్లగాళ్ళు మంచిది అయితే నువ్వే తాగి మునిగిపో. నేను ఎర్రగాళ్ళు తాగుతా. ఎర్రగాళ్ళు పానం ఖరాబ్ అవుతుంది బిడ్డ, అది తాగద్దు. పానమే కాదు, నాకు కార్యాలు ఖరాబ్ అయిపోయినా నేను ఎర్రగాళ్ళు తాగుతా. కార్యాలు ఖరాబ్ అయిపోయినా నేను ఎర్రగాళ్ళు తాగుతా. అంజిగాడు అత్తగారి ఇంటికి పోయి తెల్లగాళ్ళు తాగినంటే నా ఇజ్జత ఏం కావాలి? అయ్యో నీ ఇజ్జత్ అడ్డ కానీ నీకు అసలు ఏం బ్రాండ్ కావాలి? ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇంటర్నేషనల్ బ్రాండా? అంటే అదేం బ్రాండ్? ఓ మామ, నువ్వు అంజిగాని మావయ్య ఉండి
ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటే తెలియదా? ఐబి ఐబి. ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటే అయిబా ఇంకా నేను గుడుంబా అని చెప్పలేదు బా ఎంత అవుతుందా. అల్లుడు ఎంతసేపు బ్రష్ ఎత్తావయ్యా? తొందరగా మొహం కట్టుకొని స్నానం చేసిరా. మీరు కట్నం కింద పెట్టిన బ్రష్ కదా, అరిగిపోతుందని మెల్లగా తవ్వుతానా. అయ్యో ఇలా పండుగనే తొందరగా అడుక్కోరాదు, గుడికి పోయేద్దాం. ఇదో మాట్లాడి వేస్ట్ గాని బాత్రూమ్ లో ఉడుకు నీళ్ళు పెట్టు. బావా జర నానం చేసిరా, మా వాళ్ళు కొత్త బట్టలు తెచ్చిళ్ళు, గుడికి పోదాం. గుడికి ఎందుకు పిల్ల? ఇవాళ కొత్త పంచాంగం వస్తుంది అల్లుడు, అందరం గుడికి వెళ్ళి జాతకాలు ఎంచుకుందాం. సరే అత్తమ్మా, ఏమే ఆ లుంగి తువాలు తీసుకొని రాపు. నువ్వైతే చేయపో, తీసుకొస్తా. నమస్కారం పంతులు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. చెప్పండి సార్. ఇవాళ ఉగాది పండుగ కదా అయ్య గారు, మా జాతకం మా పిల్లల జాతకం చూపిద్దామని వచ్చినాం. శుభం భయ్యా. ముక్కుసుడు సామే. గురుజీ చెప్పండి. ఆ పంచాంగం బుక్ ఇటు పట్టుకరా నాయన. గురుజీ తీసుకోండి. మొదట ఎవరి జాతకం చూడమంటావు నాయన? గురువు గారు ఆ పెద్ద మంచి జాతకం చూడండి గురువు గారు. నాదేముంది సామి, నాదంతా అయిపోయింది కానీ మా అల్లుంది చూడు. మీ అల్లుని జాతకం చూడాలంటే బుక్ అవసరం లేదు, ముఖం చూసి చెప్పచ్చు. ఏంది బుక్ చూసి చెప్పరా, ముఖం చూసి చెప్తారా? అయితే చెప్పరు. మా గురువు గారు ముఖం చూసి చెప్తున్నారు, నీ ముక్కు చూసి కాదు. దూరం దూరం చూడు, చెప్పురు మీరు. అమ్మో దరిద్రం, అష్ట దరిద్రం. అంటే ఈ సంవత్సరం కూడా నా బతుకు మారదా? మారదు, ఏ సంవత్సరం మారదు. బయట ఏ గ్రహం నచ్చి ఢీ కొడితే తప్ప నీ జాతకం మారదు. చూడు నాయన, ఒకవేళ నువ్వు బంగారం పట్టినా అది బొగ్గే అవుతుంది నాయన. ఈయన జాతకం గురించి మనం ఇట్లా మాట్లాడుకున్నట్టయితే ఈయనకు ఉన్న దరిద్రం అంతా మనకు పట్టుకుంటది. మమ్మీ నాకు ఈ దరిద్రాన్ని ఎందుకు అంట పెట్టిర్రా? ఏం కాదు బిడ్డ, ఊకో. నాయన ఇంకెవరిది చూడమంటావు జాతకం? మా చిన్న బిడ్డ చూడండి అయ్య గారు. చిన్న బిడ్డ పేరు వైష్ణవి. జన్మనామం రోజా అయ్య గారు, స్వాతి నక్షత్రం. ఈ సంవత్సరం నుంచి నీకు బాగున్నదమ్మా. ఉద్యోగం వచ్చే యోగ్యత కూడా నీకున్నది. అక్క బావ జతకేమైంది, గంత దరిద్రంగా ఉన్నది. కూరగాయలు అల్లుడు పిసగట్ లేచిందా? నా బిడ్డ ఎన్న కొడుతున్నావు? ఎవరికి పిస లేచింది? పిస మీకు లేచింది. నాకు ఇచ్చే 2 లక్షలు, నాకు ఇచ్చే పైసలు ఇస్తారా? మీ బిడ్డని తీసిపెట్టి పొమ్మంటారా? పైసలు. అయ్యో బిడ్డ, కోపం తెచ్చుకోకు. ఇవాళ ఉగాది పండుగ, అందరూ సంతోషంగా ఉండాలి. నీకు ఇవ్వాల్సిన 2 లక్షలు ఇస్తాం. ఎప్పుడైనా ఇచ్చేడే కదా, అదేదో ఇస్తే ఇప్పుడు ఇదంతా వెళ్ళుకుంటది. ఇప్పటికిప్పుడు మా నాన్న 2 లక్షలు అంటే ఏడుకెళ్ళి తెచ్చిస్తాడు. నాన్న అక్క ఏడిస్తే మంచిది కాదు. మన ఇంటికి ఎడికన్నా పోయి అప్పు తీసుకొచ్చి బాబాకి ఈ పైసలు. నాన్న నా గురించి నువ్వు బాధపడకే,
నేను మంచిగా చదువుకుంటానా, నేనేదో ఒక ఉద్యోగం తెచ్చుకుంటా. నువ్వైతే బావకు పైసలు నాన్న, నువ్వు నా గురించి అస్సలు టెన్షన్ పడకు. మీరు ఎడితే నాకు దుఃఖం వస్తుంది. అలాంటి మన చిన్న బాబుని పైసలు అడిగినా తీసుకొచ్చి బాబాయ్కి ఎట్లా వేసి పైసలు ఇస్తాను. ఏడోకి బిడ్డ ఎడితే నాకు దుఃఖం వస్తుంది. చూపండి బిడ్డ, తీసుకొస్తాను పైసలు తీసుకొస్తాను. అల్లుడు 2 లక్షలు పెట్టుకో. బిడ్డలేదు మామ. నిజానికి నాకు నీ మీద కానీ నీ బిడ్డ మీద కానీ ఎలాంటి కోపం లేదు మామ. పెళ్లి కంటే ముందు ఏ ఖర్చులు లేకుండా పెళ్ళైన తర్వాత ఖర్చులు పెరిగినాయి. చేద్దామంటే పని దొరుకుతలేదు. అందుకే ఈ డబ్బులు పెట్టి బయట దేశం పోవాలని చెప్తాను. అయ్యో అల్లుడు, నువ్వు మంచి పని కోసమే కదా అడిగింది. మీరు బాగుపడితే అంతకంటే కావాల్సింది ఏముంది మాకు? అబ్బా ఇప్పుడు కదా సంతోషం నాకు. ఇదారా బిడ్డదా, ఇది కదా పండగ అంటే. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం